హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. గైస్, మనం ఐపీఎల్ ఫైనల్ బిజీలో పడిపోయి కబడ్డీ యాక్షన్ అని మర్చిపోయాం. మన ఛానల్లో కబడ్డీ యాక్షన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం, డేట్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో యాక్షన్ అయితే అయిపోయింది కాబట్టి యాక్షన్లో టాప్ 10 ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. అలాగే వాళ్ళ ప్రైజ్ ఎంత వచ్చింది, వాళ్ళు ఏ టీంలోకి వెళ్ళారు కూడా మాట్లాడుకుందాం. అలాగే అన్సోల్డ్ అయ్యారు గైస్ కొంతమంది ప్లేయర్స్. ఇది చాలా హట్టింగ్గా ఉంది, ఎందుకంటే కబడ్డీ చూస్తున్నప్పుడు వాళ్ళకి లెజెండ్స్ లా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు అన్సోల్డ్ అయ్యారు. సో చాలా మందికి ఈ న్యూస్ తెలుసుంటుంది, బట్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ తో స్టార్ట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కబడ్డీ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి గైస్. ఇక న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి షాద్రును వచ్చేసి గుజరాత్ గెయిన్స్ అయితే తీసుకున్నారు 2.23 crores. షాద్రుకు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఆల్రౌండర్ షాద్రు అనాలి. ఒక ఫ్యూ సీజన్స్ నుంచి అయితే షాద్రు అయితే ఆల్రౌండర్గా కూడా అదరగొడుతున్నాడు. సో తను ఏ టీంలో ఉంటే ఆ టీం కూడా గెలుస్తుంది గైస్. ప్రీవియస్గా మనం చూసాం, అంతకుముందు తను ఉన్న టీం ఫైనల్ దాకా కూడా వచ్చింది. సో షాద్రు అయితే తప్పకుండా తన బెస్ట్ ప్లేయర్. అలాగే తనకి మంచి రేట్ కూడా వచ్చింది. గుజరాత్ గెయిన్స్ అయితే తను తీసుకుంది 2.23 crores. తనే ఈ యాక్షన్లో టాప్ బై. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి దేవాంగ్ దలాల్, బెంగాల్ వారియర్స్ అయితే తీసుకుంది 2.205 crores. సో దేవాంగ్ దళాల్ కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసాం 2 crores వస్తుందని. సో ఈ సీజన్లో దేవాంగ్ దళాల్ని బెంగాల్ వారియర్స్ జెర్సీలో అయితే చూడబోతున్నాం. ఇక మూడో ప్లేయర్ విషయానికి వచ్చేస్తే ఆషు మాలిక్, దబాంగ్ ఢిల్లీ 1.90 crores. మంచి డీల్ ఇది కూడా. సో దబాంగ్ ఢిల్లీ అయితే ఆషు మాలిక్ కోసం ఆక్షన్లో బాగా వెళ్ళింది. ఇక ఫోర్త్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే అంకిత్ జగ్లాన్, పట్నా పైరేట్స్ 1.573 crores. అంకిత్ జగ్లాన్కి ఇంత రేట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసారో లేదు కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక ఐదో ప్లేయర్ విషయానికి వెళ్ళిపోతే అర్జున్ దేశ్వాల్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంలో ఒక రఫ్ ఆడిచ్చాడు రైడర్గా, అద్భుతమైన రైడ్స్ చేస్తున్నాడు. సో అర్జున్ దేశ్వాల్కి అయితే మంచి రేట్ కూడా వచ్చింది 1.405 crores. టీమ్ తమిళ్ తలైవాస్ అయితే ఈసారి ఇద్దరు మంచి సూపర్ రైడర్స్ని అయితే పిక్ చేశారు యాక్షన్లో. సో వాళ్ళకు వచ్చేసి అర్జున్ దేశ్వాల్. సో డెఫినెట్గా అర్జున్ దేశ్వాల్ అయితే ఎలా ఆడతాడనేది జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎందుకు వదులుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ రీసెంట్గా తన ఫామ్ కొంచెం డిప్ అయింది అంతే, దాని గురించి వదులుకోవడం అయితే నాకు ఎందుకు నచ్చలేదు. బట్ తమిళ్ తలైవాస్ టీంలో అయితే అర్జున్ దేశ్వాల్ అయితే చూడబోతున్నాం. మళ్ళీ ఈ సీజన్లో తన రైడింగ్ స్కిల్స్ చూస్తాం అనేది కూడా మనం చూద్దాం. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి నవీన్ ఎక్స్ప్రెస్. టీం వచ్చేసి హర్యానా స్టీలర్స్ అయితే పిక్ చేసింది 1.20 crores. హర్యానా స్టీలర్స్ కోచ్ మన్ప్రీత్ అలాగే నవీన్ కాంబినేషన్ అయితే ఈసారి బిభత్సంగా ఉండబోతుంది అనుకుంటున్నాం. నవీన్ ఎక్స్ప్రెస్ అయితే ఈసారి ఖచ్చితంగా నడుస్తాడు. దబాంగ్ ఢిల్లీ కూడా వదిలేసుకుంది నవీన్ ఎక్స్ప్రెస్ని. ఇది కొంచెం ట్రిక్కీ అనిపించింది నాకు, ఎందుకు దబాంగ్ ఢిల్లీ ఉంచుకుంటే బాగుంది అనిపించింది. సో నవీన్ ఎక్స్ప్రెస్ అయితే మనం హర్యానా స్టీలర్స్ టీంలో అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే యోగేష్, బెంగళూరు బుల్స్ 1.125 crores. సో బెంగళూరు బుల్స్ అయితే యోగేష్ 1.125 crores అయితే దక్కించుకుంది. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి గుమాన్ సింగ్, యూపీ యోధాస్ అయితే దక్కించుకుంది. ఎంతకంటే 1.075 crores అయితే దక్కించుకుంది. ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ ప్లేయర్స్ ఇంత ముందు సీజన్ ఏ టీం కాడారు ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుంటే లెంత్ అయిపోతుంది గైస్. ఓన్లీ ప్రైస్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో అది గైస్. నెక్స్ట్ వచ్చేసి టాల్ రైడర్ సచిన్ తన్వార్ అయితే పునేరి పల్టన్ అయితే 1.0525 crores అయితే దక్కించుకుంది. సో సచిన్ అయితే మనం పునేరి పల్టన్ జెర్సీలో అయితే చూడబోతున్నాం. ఇక లాస్ట్ ప్లేయర్ నితిన్ కుమార్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ 1.0025 crores అయితే దక్కించుకుంది. సో పింక్ ప్యాంథర్స్ జెర్సీలో నితిన్ కుమార్ అయితే చూడబోతున్నాం. సో ఇది గైస్ లిస్ట్. ఈ లిస్ట్ లో నాకు షాకింగ్ తెలుసా, పవన్ షెరావత్ టాప్ 10 లో కూడా లేడు. ఇది చాలా హట్టింగ్ గైస్. అసలు మన తెలుగు టైటన్స్ అంత తక్కువ ధరకి పవన్ కుమార్ షెరావత్ని ఎందుకు తీసుకోలేదు, అదే అంతకంటే ఎక్కువ రేటు పెట్టి భరత్ కుమార్ హుడాని ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. మేబీ పవన్ షెరావత్కి ఎక్కువ ఇంజురీస్ ఉంటాయనేమో అనుకునేమో భరత్ కుమార్ తీసుకున్నట్టు అనిపించింది నాకు. భరత్ కుమార్ కూడా మంచి రైడరే, కానీ పవన్ షెరావత్ ఉంటేనే బాగుండేది. ఇంకా మెయిన్ కూడా వచ్చేసి మన వాళ్ళు విజయ్ మాలిక్ని కెప్టెన్గా అయితే చేయబోతున్నారని అనౌన్స్ కూడా చేస్తారు. లేకుంటే మేబీ భరత్ కుమార్ బదులు అర్జున్ దేశ్వాల్ని తీసుకున్నా బాగుండేది. బట్ ఇక్కడ మనం తమిళ తలైవాస్లో పవన్ షెరావత్, అర్జున్ దేశ్వాల్ ఉన్నారు, అలాగే నరేందర్ ఉన్నాడు. ముగ్గురు రైడర్లు అదిరిపోయింది తమిళ తలైవాస్ టీం అయితే. బట్ మన వాళ్ళైతే ఎక్కడో ట్రిక్ మిస్ అయ్యని అనిపించింది. బట్ ఉన్న ప్లేయర్లే ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చి మంది ఈ సీజన్లో అయినా మన తెలుగు టైటన్స్ అయితే ట్రోఫీ కొట్టాలని కోరుకుందాం. ఇక వీడియోని ముగించే ముందు గైస్ హట్టింగ్ విషయం ఏంటంటే ప్రదీప్ నర్వాల్ అన్సోల్డ్, కబడ్డీ కింగ్ అని చెప్పుకోవచ్చు, డుప్కి కింగ్ అని చెప్పుకోవచ్చు. మనం అద్భుతంగా ఆడతాడు. తన డుప్కీస్ కోసం వెయిట్ చేసేవాడు. లాస్ట్ టైమే తను బెంగళూరు బుల్స్కి ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యాడో అక్కడ తన పర్ఫార్మెన్స్ చాలా డల్గా ఉన్నది. మేబీ అన్సోల్డ్ అవ్వకపోయినా బేస్ ప్రైస్కైనా ఎవరో తీసుకుంటారు అనుకున్నాం, బట్ అది జరగలేదు. తనైతే అన్సోల్డ్ అయిపోయాడు గైస్. సో ఇదైతే కబడ్డీ ఫ్యాన్స్కి అలాగే అందరికీ హట్టింగ్ న్యూస్. అలాగే బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ కూడా అన్సోల్డ్. ఇది కూడా ఎక్స్పెక్టెడే, కానీ బేస్ ప్రైస్కి ఏమన్నా అనుకున్నాం, బట్ లేదు. సిద్ధార్థ్ దేశాయ్ కూడా అన్సోల్డ్ అయిపోయాడు. అలాగే చంద్రన్ రంజిత్ CR66 అంటాం మనం, తను కూడా అన్సోల్డ్ అయిపోయాడు. సో ఇంకా పెద్ద లిస్ట్ ఉంది గైస్. మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే లెంత్ అయిపోతుంది. తక్కువ లెంత్లో మీకు ఇన్ఫర్మేటివ్గా వాళ్ళు ఎంత ప్రైస్కి వెళ్ళారు ఇవన్నీ ఎవరైనా యాక్షన్ మిస్ అంటే వాళ్ళ కోసం అందించే ప్రయత్నం ఈ వీడియో. సో వీడియో ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బై, థ్యాంక్స్.